తదుపరి మరొక ముఖ్య అతిథి మన మీ అందరికీ తెలుసు, నాకంటే బాగా తెలుసు, వారు స్కౌట్ క్లాప్స్ గో, కంటిన్యూస్ క్లాప్స్. సిఇఓ గారు, మన వైస్ ప్రెసిడెంట్ గారు శ్రీ నాసరెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. కమాండెంట్ సార్ గారికి, డిఈఓ గారికి, డిఎస్పి గారికి, మరి ఇక్కడ ట్రెజరర్ గారికి, స్కౌట్ సిబ్బందికి అందరికి కూడా నమస్కారం అండి. పిల్లలకి ఆశీస్సులు. పెద్దవాళ్ళు అంటే నేను ఇక్కడికి మీకు వచ్చి కొన్ని విషయాలు చెప్పాలి యాక్చువల్గా, కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ 2 సార్లు చెప్పారు. ముందు నేను నేర్చుకున్నాను యాక్చువల్గా, చాలా విషయాలు చెప్పారు సార్ వాళ్ళు, అసిస్టెంట్ కమాండెంట్ సార్ గారు, మన ట్రెజరర్ గారు చాలా విషయాలు చెప్పారు. మీరు ఒక్క అంశం అంటే మీ స్పీచ్ లో రాముడు చూసి మనం క్షమాగుణం నేర్చుకోవాలన్నారు. ఆ సంఘటన చెప్పేస్తే సరిపోదు కదా. మీరు ఆ సంఘటన చెప్పేస్తే నేను విల్ స్టార్ట్ దాట్. నేను జస్ట్ మధ్యలో ఒక్క సంఘటన చెప్పేసి అదొక్కటి చెప్పేసి. క్షమయాతు రామ అంటారు. క్షమించడంలో రాముని మించిన వారు లేరు అని. నిజంగా ప్రాణానికి ప్రాణమైన సీతాదేవిని అపహరించాడు ఎవరు? రావణాసుడు. రావణాసుడు తనను ఎదుర్కొనే సమయంలో యుద్ధం మొదలవుతుంది. నీరసించిపోతాడు రావణాసుడు. నిజంగా శత్రువు దొరికితే ఎవరైనా వదిలేస్తారా? వదిలేరు. ఏం చెప్తాడు అంటే, ఇంటికి వెళ్ళి బాగా తిని రేపు పొద్దున్న రాపో అనుకో. ఇప్పుడు చంపను నిన్ను, ఇప్పుడు చంపడం వీరత్వం కాదు. శత్రువు బలంగా ఉన్నప్పుడు చంపితేనే వీరుడిని అవుతాను. కాబట్టి నిన్ను ఇప్పటికీ వదిలేస్తున్నాను, వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో. యుద్ధ భూమి నుంచి పంపిస్తాడు వెనక్కి. మనమైతే వదిలేస్తామా? మనకు అంత అన్యాయం చేశాడు. సీతని ఎడబాటు చేసి ఎంత విరహ వేదన, ఎంత బాధల్లో కొన్ని సంవత్సరాల పాటు నిద్ర ఆహారం లేకుండా ఏడుస్తూనే ఉంటాడు రాముడు సీతాపహరణ వల్ల. అటువంటి వ్యక్తి ఎదురుగా కనపడితే కూడా, చంపడానికి అవకాశం ఉంటే కూడా చంపకుండా నీ వెళ్ళి మళ్ళీ రేపు ఆహారం బాగా తిని నిద్రపోయి రేపు రాపో అని వదిలేస్తే అట్లా అది క్షమాగుణం అంటే. అలా శత్రువును కూడా క్షమించడం. మన స్నేహితుడు ఏదైనా తప్పు చేస్తే క్షమించడం అనేది గొప్ప విషయం కాదు. శత్రువుని కూడా క్షమించడం గొప్ప విషయం. అలా క్షమించిన వారు దేవుడు అవుతారని నా ఉద్దేశం. సో అన్ని మంచి అంశాలన్నీ కూడా ఆల్రెడీ సారు అందరు కూడా చెప్పారు. సో మరొక్కసారి పునశ్చరణగా మీతో చెప్పుకునేది ఏమంటే, అల్టిమేట్ గా సార్ చెప్పారు, బట్ నన్ను ఇన్వైట్ చేశారు కాబట్టి నా నుంచి కూడా ఒక 2-3 అంశాలు మీకు చెప్పాలి. సో టు రీట్రేట్ వన్స్ అగైన్, మరొక్కసారి పునశ్చరణ చేస్తే, తప్పనిసరిగా క్రమశిక్షణ ఉండాలి. క్రమశిక్షణ ఉంటేనే మనము జీవితంలో ఎదుగుదల ఉంటుంది. ఈ క్రమశిక్షణ గురించి ముందు ఎప్పుడు కూడా మనం థింక్ చేసుకోవాలంటే ముందు మన ఇంటి నుంచి మొదలు పెట్టుకోవాలి. సో మా పాప ఏమన్నదంటే, రాత్రి నిద్రపోయేటప్పుడు అంటే నేను కొంచెం హ్యావ్ టు ఫీల్ సంథింగ్, కొంచెం లో ఎస్టీమ్ లో ఫీల్ కావాలి మీతో మాట్లాడేటప్పుడు. మా పాప ఏమన్నదంటే, అదేదో చాలా డిసిప్లైన్డ్ గా, డాడీ తప్పనిసరిగా నన్ను రేపు 6 గంటలకు లేపేసాను. అదేదో గొప్ప విషయం లెక్క. అంటే మీకు చాలా చాలా సింపుల్ అనమాట. 6 గంటలు అంటే మీరు యాక్చువల్ గా న్యాచురల్ గా లేచేస్తారు. మీరు న్యాచురల్ గా లేచేస్తారు, మిమ్మల్ని ఎవరు లేపనక్కర్లేదు. అదేదో పెద్ద గొప్ప విషయం లెక్క. నువ్వు ఎటువంటి పరిస్థితులు నన్ను 6 గంటలకు తప్పనిసరిగా లేపాలన్నమాట. అంటే 6 గంటలకు లేయటమే అది ఒక గొప్ప విషయం ఆమెకు. సరే చిన్నగా పోరాడాము, చిన్నగా 7 గంటలకు లేచేసాము మొత్తానికి. నాకు చిన్న కూతురు ఉంది ఇంకొక ఆమె టైం మిషన్ అంతే.
మైండ్ లో టైం సెట్ చేసిందంటే అంతే 5 గంటల కంటే 5 గంటలకు లేస్తుంది. నీకు టైం సెట్ చేస్తే లేచేస్తుంది అంతే. అంటే అంత పంక్చువాలిటీ. నేను అప్పుడప్పుడు కంపేర్ చేస్తుంటా, చూడమ్మా చిన్న భుజం చూడంటే అమ్మటే కేకేస్తా, నువ్వేం కేక చెప్పనక్కర్లేదని. అంటే ఇదేమంటే ఇండివిజువల్ ఇన్కాల్కులేషన్, మనము డెవలప్ చేసుకునేది. దాంట్లో ఏమి మరి తల్లిదండ్రులు ఇద్దరు ఒకటే, పెంపకం ఒకటే, బట్ తేడా ఉంది. మామూలుగా పాపకు తేడా ఉంది. అంటే అది మన ఇండివిజువల్ ఇన్కల్కేషన్ అన్నమాట. మనం నేర్చుకునే కొద్దే, ఇదేం పెద్ద గొప్ప విషయాలు ఏం కాదు. సో క్రమశిక్షణ ఉంటేనే తప్పనిసరిగా మనం అవుతాము. ఈరోజు పెద్ద స్థాయికి వచ్చినటువంటి వారందరూ కూడా క్రమశిక్షణతో వచ్చినటువంటి వారే. నిన్న యథాలాపంగా జస్ట్ ఒక ఈనాడు పేపర్ చదువుతున్నాను. నేను ఈనాడు పేపర్ చదివేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చిన్న స్పీచ్ లో నేను ఒక అంశం చదివాను. దాన్ని ఒక సందర్భంలో ఆయన మాట్లాడుతున్నారు, నేను కూడా కష్టపడి చదివి ప్రజా జీవితంలో అనేక రకమైనటువంటి సంఘటనలు ఎదుర్కొని నేను వచ్చినటువంటి వాడినే. నేను హై స్కూల్కి వెళ్ళాలంటే 6.5 కిలోమీటర్లు 6.5 కిలోమీటర్లు నడిచి హై స్కూల్కి పోయి చదువుకొని వచ్చాను. 6.5 కిలోమీటర్లు అంటే ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు హై స్కూల్కి వెళ్ళాలంటే 6.5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళొచ్చారు. అంటే ఒక సాధారణ స్థాయి నుంచి మొదలైనటువంటి వారు. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే ఎట్లా ఉంటుందంటే 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు ఇటు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అంటే ఐఏఎస్లు కానీ, ఇటు ఐపీఎస్లు కానీ 30-35 ఇయర్స్. ఐఏఎస్లకు సంబంధించినటువంటి విధి విధానాలు అడ్మినిస్ట్రేషన్ లో ఎట్లా ఉండాలి ఏమని అన్ని A to Z వరకు చెప్తారు. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా ఎక్కడన్నా వాళ్ళు చెప్పేటువంటి క్రమంలో ఎక్కడన్నా నేను లింక్ మిస్ అవుతున్నానా అన్నంత అప్రమత్తంగా ఉండి అప్రైజ్ చేస్తారు. ఐపీఎస్ ఆఫీసర్స్ వారు కూడా అంతే. అంటే అది ఒక కంటిన్యూస్ కన్సిస్టెన్సీ అన్నమాట. కంటిన్యూస్ గా ఏదైనా ఒక అంశం మీద పరిశీలన చేస్తే సబ్జెక్ట్ మీద ఒక గెట్ హోల్డ్ అవుతారు. సో క్రమశిక్షణ అనేది ముఖ్యము. చాలా సాధారణ స్థాయి నుంచి వచ్చారు. మరి ఆల్మోస్ట్ ఈరోజు 4th టైం కదండి ముఖ్యమంత్రి గారు, 4వసారి ముఖ్యమంత్రి గారు. సాధారణ రైతు కుటుంబము మరి అయ్యారంటే తెలివితేటలు, సాధన, క్రమశిక్షణ అన్ని కూడా. అది మనం పెద్ద ఉదాహరణ మీకు చెప్పాం. ఇక 2వ ఉదాహరణ చెప్తాం. మన జిల్లా కలెక్టర్ గారు రంజిత్ బాషా గారు ఏ స్కూల్లో చదువుతున్నారు? ఆయన కాలువ బుక్క రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్నారు. రెసిడెన్షియల్ స్కూల్లో ఎందుకు చదువుతారు చెప్పండి? కొంచెం ఇంటికంటే కూడా బెటర్ సపోర్ట్ ఉంటుందనే ఉద్దేశంతో రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతారు. సో ఒక కాలువ బుక్క రెసిడెన్షియల్ స్కూల్లో చదివినటువంటి విద్యార్థి ఈరోజు మన జిల్లాకి అధినేత అయ్యారు. ఏమి ఆ పట్టుదల అంతే. ఇంకొకరు ఉన్నారు, ట్రైనీ కలెక్టర్ గారు చల్లా కళ్యాణి గారు. వారు పంచాయత్ సెక్రటరీ పనిచేశారు, గ్రూప్ 2లో రకరకాల విభాగాలు చేశారు. 7వసారి ఐఏఎస్ కొట్టారు. 7వసారి ఐఏఎస్ కొట్టారు. ఆ పాప ఏజ్డ్ అరౌండ్ ఐ థింక్ 26-27 ఇయర్స్ ఉంటుంది. జిల్లా యంత్రాంగం మొత్తం సాహో అంతే. కలెక్టర్ గారు, జేసీ గారి తర్వాత జిల్లా యంత్రాంగం మొత్తం కూడా సాహో అనాల్సిందే. సో ఇక్కడ ఏమంటే మీ దృష్టికి నేను తీసుకొని వచ్చే అంశం ఏమంటే మన స్థాయి పెరిగే కొద్దీ మనకు ఉండేటువంటి ఇంపార్టెన్స్ పెరుగుతుంది. మనం మంచి చేయాలనుకుంటే 100% మంచి చేసేటువంటి స్థాయి కూడా పెరుగుతుంది. మీరు బాగా కష్టజీవులు, ఓకే, హార్డ్ వర్కర్, మీరు క్షమించాలి ట్రెజరర్ గారు, నేను పొరపాటు మాట్లాడితే కూడా మీరేమనుకోండి, చాలా జాగ్రత్తగా మాట్లాడతాను. మంచి వ్యక్తులు, క్రమశిక్షణ ఉన్నటువంటి వారు, బాగా చదువుకున్నారు, స్కూల్లో టీచర్ అయ్యారు. స్కూల్లో టీచర్ అయితే వారి యొక్క జ్ఞానము స్కూల్ వరకు మాత్రమే. కాబట్టి ఇక్కడ ఉన్న ట్రెజరర్ గారు ఏంటంటే కొంచెం ఔత్సాహికులు కాబట్టి తన పరిధిని విస్తృతం చేసుకొని
స్కౌట్స్ అండ్ గైడ్స్ కూడా వారి సేవలు అందిస్తున్నారు. Let's go.